సో లెడ్ యాసిడ్ సెల్, లెడ్ యాసిడ్ సెల్. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ అనేది ఫస్ట్ దీన్ని 1859 ఇయర్లో సో దీన్ని ఇన్వెంట్ చేసిన ఒక సైంటిస్ట్ అనే అతను, ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అనే అతను దీన్ని డిస్కవర్ చేశాడు అనమాట. సో ఈ లెడ్ యాసిడ్ సెల్ని ఫస్ట్ కనుక్కున్నాడు. సో ఏ ఇయర్లో కనుక్కున్నాడు అంటే 1859 ఇయర్లో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అతని పేరు ఏంటి అంటే గాస్టన్ ప్లాంటే. సో ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ అనే దాన్ని మనకు ఫస్ట్ కనుక్కున్నాడు అన్నమాట. సో లెడ్ యాసిడ్ సెల్ అనేది అనుకున్నాడు. సో ఇదేంటంటే ఇది ఓల్డెస్ట్ అన్నమాట. ఇది ఓల్డెస్ట్ రీఛార్జబుల్ సెల్ అన్నమాట. ఈ లెడ్ యాసిడ్ సెల్ ఓల్డెస్ట్ రీఛార్జబుల్ సెల్ అన్నమాట ఇది. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే దీన్ని మోస్ట్ కామన్గా యూస్ చేస్తాం మెనీ అప్లికేషన్స్కి. దీన్ని మోస్ట్ కామన్ యూస్ చేస్తాం అన్నమాట. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ నవ్వేడేస్. మనకి ఏంటంటే ఎక్కువగా దీన్ని యూస్ చేస్తాం అన్నమాట, ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ని. ఓకేనా. సరే. సో ఇందులో ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో మనకి ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఏంటంటే యాక్టివ్ మెటీరియల్స్ అంటాం వీటిని. సో యాక్టివ్ మెటీరియల్ కంటే ఏంటంటే లెడ్ పెరాక్సైడ్ అనేసి, స్పాంజ్ లెడ్ అనేసి, అదేవిధంగా డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఇట్లాంటి డిఫరెంట్ తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో తీసుకునేటివి సో యాక్టివ్ మెటీరియల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో. సో లెడ్ యాసిడ్ సెల్లో యాక్టివ్ మెటీరియల్స్. సో యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. సో యాక్టివ్ మెటీరియల్స్ ఏంటంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క యాక్టివ్ మెటీరియల్స్కి వచ్చేసరికి లెడ్ పెరాక్సైడ్. సో దీన్ని మనం ఏమంటామంటే PbO2. సో లెడ్ పెరాక్సైడ్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో లెడ్ పెరాక్సైడ్ అనే దాన్ని ఫర్ పాజిటివ్ యానోడ్ పర్పస్ కోసం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి సో యూజ్డ్ ఫర్ ది పాజిటివ్ ప్లేట్. సో అది కూడా దేనికి, యానోడ్ కోసం. సో పాజిటివ్ ప్లేట్ యానోడ్. సో మన ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో మనం తీసుకునే ఈ యొక్క లెడ్ పెరాక్సైడ్ అనే దాన్ని మనం పాజిటివ్ ప్లేట్గా తీసుకుంటాం. అది కూడా పాజిటివ్ ప్లేట్ యానోడ్ కోసం యూస్ చేసుకుంటాం. సో ఓకే, ఎడదా బాగానే ఉంది. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, బ్రిటిల్ నేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా, బ్రిటిల్ నేచర్ ఉంటుంది. సో అదే ఇంకోటి ఎలా ఉంటుందంటే ఇది సాలిడ్గా ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క లెడ్ ఆక్సైడ్ అనేది పాజిటివ్ ప్లేట్గా తీసుకుంటాం, యానోడ్ దగ్గర తీసుకుంటాం. సో దీని కలర్ ఎలా ఉంటుంది అంటే నాకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా బ్రిటిల్ నేచర్ ఉంటుంది. సో అదేవిధంగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. సో దీని కెమికల్ ఫార్ములా ఏంటి అంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే నాకు PbO2. ఓకే, ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇట్ యాక్ట్స్, ఈ యొక్క లెడ్ యాసిడ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ద పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం ఒక యాక్టివ్ మెటీరియల్ గురించి చూసాం కదా. సో సెకండ్ వన్ ఏంటి అంటే మనకు ఇదే దాంట్లో
స్పాంజ్ లిడ్ అంటారు అన్నమాట. స్పాంజ్ లిడ్. సో దీన్నే పీబీతో ఇండికేట్ చేసుకుంటారు, స్పాంజ్ లిడ్. సో ఈ యొక్క స్పాంజ్ లిడ్ని ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో ఎలా యూజ్ చేసుకుంటాం ఈ యొక్క స్పాంజ్ లిడ్ని అంటే, మనము యూజ్డ్ ఫర్ ద నెగిటివ్ ప్లేట్, యూజ్డ్ ఫర్ ది నెగిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. సో దీన్నే మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ క్యాథోడ్ అంటాం. ఓకేనా, దీన్ని క్యాథోడ్ అంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే, నాకు ఇంతకుముందు మనకి ఏం చెప్పాము, బ్రౌన్ కలర్లో ఉంటుంది అని చెప్పాము యానోడ్, బ్రిటిల్ నేచర్ ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే పోరస్, పోరస్ మెటాలిక్ లీడ్గా ఉంటుంది అన్నమాట. పోరస్ మెటాలిక్ లీడ్, పోరస్ మెటాలిక్ లెడ్, అది లీడ్ కదా, సారీ. నెక్స్ట్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే, సో లెడ్కి కెమికల్ ఫార్ములా ఏంటమ్మా మనకు, సో పీబీ కదా. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే నాకు P(B). సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ, ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే నాకు ఇది ఒక నెగిటివ్ టర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్, నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఓకే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, మనం తీసుకునే యొక్క లెడ్ యాసిడ్ సెల్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో థర్డ్ వన్ ఏంటి అంటే నాకు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం, H2SO4తో ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క డైల్యూట్ SO4లో, ఈ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఎలా ఏంటంటే, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము, సో యూజ్డ్ యాజ్ ది ఎలక్ట్రోలైట్, యూజ్డ్ యాజ్ ది, సో ఎలక్ట్రోలైట్గా యూజ్ చేసుకుంటాం. ప్రిపేర్ చేస్తాము అంటే మనకు 3 parts వాటర్, 1 part సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. అంటే ఈ యొక్క మిక్సర్ ఏది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మిక్సర్ ఎలా తీసుకుంటామో మనము 3 parts వచ్చేసి వాటర్ తీసుకుంటాం, 3 parts వచ్చేసి వాటర్, 1 part వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఇక్కడ అంటే 3:1 రేషియోలో తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కానీ ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే, సో దాని యొక్క యాసిడ్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇక్కడ డిస్టిల్ వాటర్ అనే దాన్ని తీసుకుంటున్నాం. సో మరి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి పాయింట్. సో యాసిడ్లో వాటర్ అనేది ఇప్పుడు కానీ పోయకూడదు. యాసిడ్లో వాటర్ పోస్తే అది మోస్ట్ డేంజరస్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే, ఎప్పుడు కానీ వాటర్లో యాసిడ్ కలుపుతూ వస్తాం అన్నమాట, స్టెప్ బై స్టెప్. ఓకేనా, సో కాబట్టి ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. అది కూడా ఎలా, స్లోగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, అంతేగాని నెవర్ ది రివర్స్. సో నెవర్ ద రివర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు యాసిడ్లో వాటర్ అనేది కలపకూడదు అన్నమాట. ఓకేనా, వాటర్లో యాసిడ్ అనేది మిక్స్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో, అంటే మనం తీసుకునే ఈ యొక్క H2SO4 అనేది ఎలక్ట్రోలైట్గా తీసుకున్నాం కదా, మరి దానికి గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే, సో ద స్పెసిఫిక్ గ్రావిటీ, సో ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్, ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. సో ఎంత ఉంటుంది, అరౌండ్ 1.21 ఉంటుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఉంటుంది అంటే నాకు 1.21 ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఆ యొక్క బ్యాటరీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని బేస్ చేసుకుని. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ, సో జనరల్గా మనకు ఎలక్ట్రోలైట్ ఎందుకు యూస్ చేస్తాము అంటే, యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో అయాన్స్ అనేటివి మూవ్ అవ్వడానికి
ఒక కండక్టర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఎలక్ట్రోలైట్ అనేది. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియం. ఏం మీడియం? దేనికి మీడియం అంటే ఇది కెమికల్ రియాక్షన్స్ అక్కర్ అవడానికి ఇది ఒక మీడియం అన్నమాట. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ద మీడియం. It acts as the medium through which chemical reactions occur and current flows. ఓకేనా? సో ఇలా అన్నమాట. ఇది ఏంది మనం తీసుకునే లెడ్ యాసిడ్ సెల్లో. సో యానోడ్ ఏది తీసుకుంటాం, క్యాథోడ్ ఏది తీసుకుంటాం, ఎలక్ట్రోలైట్ ఏది తీసుకుంటాం అనేది. ఓకే, ఏడదా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కెమికల్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు దాకా మనం లెడ్ యాసిడ్ సెల్లో ఉన్న యాక్టివ్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో అందులో ఉన్న యాక్టివ్ మెటీరియల్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ చూద్దాం. సో దాని కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఆర్ బ్యాటరీ. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా మనకు ఒక 10 పార్ట్స్ కనబడతాయి. 10 పార్ట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. సో అవేవేవంటే మెయిన్ కంటైనర్, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్, సో నెక్స్ట్ వచ్చేసి సపరేటర్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రోలైట్, సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెల్ కవర్, నెక్స్ట్ వచ్చి వెంట్ క్యాప్ ఆర్ వెంట్ ప్లగ్ అంటారు దీన్నే, వెంట్ క్యాప్ ఆర్ వెంట్ ప్లగ్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సెల్ టెర్మినల్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ సెల్ కనెక్టర్, నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే బాటమ్ గ్రూడ్ సపోర్టింగ్ బ్లాక్స్. సో ఇప్పుడు దాకా చెప్పేటువంటి ఏంటంటే పార్ట్స్ అన్నమాట. మనం తీసుకునే లెడ్ యాసిడ్ సెల్లో ఉండే పార్ట్స్. సో లాస్ట్ వన్ ఏంటంటే టెర్మినల్ పోస్ట్. సో అసలు వీటిని ఎలా చెప్పాము అంటే ఇక్కడ చూడండి, దానికి డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం ఒక బ్యాటరీ తీసుకున్నప్పుడు ఈ యొక్క బ్యాటరీలో మనకు తీసుకునే పార్ట్స్ ఏవేవి ఉంటాయంటే కంటైనర్ అంటే పైన టాప్ ఉంది కదా మనకు కనిపించేది. సో ఇది కంటైనర్ అన్నమాట. సో అందులో ప్లేట్స్ అనేది తీసుకుంటాం. ప్లేట్స్కి బిట్వీన్ మనం సపరేటర్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ప్లేట్స్ని మనం ఏం చేస్తారంటే సపరేటర్స్ మిడిల్లో యూస్ చేసుకొని ప్లేట్కి మధ్యలో సో వాటిని ఎత్తి ఒక ఎలక్ట్రోలైట్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెల్ టవర్, వెంట్ క్యాప్, అంటే మనం తీసుకునే ఎలక్ట్రో ప్లేట్స్ అన్నిటిని ఒక దగ్గర జాయిన్ చేస్తాం. సో అది వెంట్ క్యాప్కి కనెక్ట్ చేసుకుంటాం. సో వాటికి ఒక సెల్ టెర్మినల్స్ అని, ఇంటర్నల్ సెల్ కనెక్ట్ అని ఇలా తీసుకుంటాం అన్నమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ప్లేట్స్లో ఏదైనా ఉంటాయి కదా ప్లేట్స్కి, అంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా చెత్త చెదారం ఉన్నప్పుడు వాటిని బయట నుంచి రిమూవ్ చేసుకోవడానికి కింద బాటమ్ లెవెల్లో సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అదే బాటమ్ గ్రూడ్ సపోర్టింగ్ బ్లాక్స్ అంటారు. అదేవిధంగా సో ఇక్కడ ఇదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పార్ట్స్ గురించి ఇండివిజువల్ ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అంటే మనం తీసుకునే ఒక్కొక్క పార్ట్ ఏమేం చేస్తుంది ఏంటి, ఓకేనా? దాంతో పాటుగా మనకు ఈ యొక్క మెయిన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం అన్నమాట. సో ఇందులో
ఫస్ట్ ఏంటంటే మనకు కంటైనర్, అంతేనా? సో కంటైనర్ గురించి చూద్దాం ఫస్ట్. సో జనరల్గా మనకు కంటైనర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇది ఒక నిమిషం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నాకు కంటైనర్. సో మనకు జనరల్గా ఈ యొక్క కంటైనర్ ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అంటే, సో ఇక్కడ చూద్దాం. ఈ కంటైనర్ అనేది జనరల్గా దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే మనము రబ్బర్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హార్డ్ రబ్బర్. సో అదేవిధంగా ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకుంటాం. సో దీన్నే ఏమంటామంటే మనము ప్రొపలైన్, పాలీప్రొపలైన్ అనే మెటీరియల్తో కూడా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట ఈ కంటైనర్ని. ఓకేనా? సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఇదేం చేస్తుంది ఈ యొక్క కంటైనరు, మనం ఏదైతే పార్ట్స్ తీసుకుంటామో అందులో ఎలక్ట్రోలైట్ కానీ, ప్లేట్స్ కానీ, సో సపరేటర్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా. సో వాటన్నిటికి ఒక హోల్డ్ చేసేసి ఆ ఇంటర్నల్ పార్ట్స్కి ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా? మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ అనేది బయటికి అవుట్ సైడ్కి రాకుండా ఇది ఒక ప్రొటెక్టింగ్ కవర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే హోల్డ్స్ ఆల్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ సో దీంట్లో ఏముంటుంది అంటే నాకు ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. సో అండ్ కన్స్ ది ఎలక్ట్రోలైట్. ఓకేనా? అందుకంటే ఏంటి ఎలక్ట్రోలైట్. సో ఇది దీని యొక్క ఫీచర్ ఏంటి అంటే ఈ యొక్క కంటైనర్ యొక్క ఫీచర్ ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది, మనం తీసుకునే ప్లేట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక సపోర్టింగ్గా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్స్కి ప్రొటెక్ట్ అవ్వకుండా ఇది కాపాడుతుంది అన్నమాట ఇది మనకు. సో ఇది ఏంటంటే, ఇది మెయిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే యాసిడ్ రెసిస్టెంట్ కోసం ఈ యొక్క కంటైనర్ అనేది యాసిడ్ రెసిస్టెంట్ కోసం యూజ్ చేసుకుంటాం. లీకేజ్ కాకుండా లీకేజ్ ప్రూఫ్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రిప్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఆ రిప్స్ అనేటివి ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము అంటే బాటంలో ప్లేట్స్ చేసుకుంటాం. సో కాబట్టి రిబ్స్ అండ్ హ్యాస్ రిబ్స్ ఎట్ ది బాటమ్. సో ఈ యొక్క రిబ్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం తీసుకునే ప్లేట్స్కి సపోర్టింగ్ కోసం. సో and has ribs at the bottom to support the plates, to support the plates. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రిబ్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా అండ్ ప్రివెంట్ షార్ట్ సర్క్యూట్స్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క కంటైనర్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటి మనకు కంటైనర్ తర్వాత అంటే, సో మనం టోటల్ 10 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో కంటైనర్ తర్వాత ఏంటంటే ప్లేట్స్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ప్లేట్స్. సో ప్లేట్స్ సెకండ్ పార్ట్ ఏంటంటే నాకు ప్లేట్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ప్లేట్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకు 2 టైప్స్ ఉంటాయి, అంతేనా? 2 టైప్స్ ఉంటాయి. ఏవేవి? పాజిటివ్ మెటీరియల్ అండ్ సెకండరీ మెటీరియల్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని జనరల్గా దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే నాకు యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం దీన్ని. ఈ యొక్క ప్లేట్స్ అనే వాటిని
ఇక్కడ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో ఈ యొక్క ప్లేట్ని యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో కవర్ చేస్తాం అన్నమాట. మనం ఏదైతే యాక్టివ్ మెటీరియల్ ఇంతకుముందు తీసుకున్నాం కదా, లెడ్ ఆక్సైడ్ అనేసి, స్పాంజ్ లెడ్ అని ఇలాంటివి తీసుకున్నాం కదా, సో వాటి యొక్క పైన ఏం చేస్తారంటే ఈ యొక్క ప్లేట్ అనేది తీసుకుంటాం. ఇది దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే ఒక గ్రిడ్ లాగా ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ఈ ప్లేట్స్ని. దాన్ని యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో కవర్ చేస్తాం అన్నమాట యాక్టివ్ మెటీరియల్కి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏ ప్లేట్ కన్సిస్ట్ ఆఫ్ a grid of antimonial lead alloy. సో ఇది దేని కవర్ చేస్తుంది అంటే కవర్డ్ విత్ యాక్టివ్ మెటీరియల్. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క గ్రిడ్ అనేది మనం ఇది ఏదైతే తీసుకుంటున్నామో గ్రిడ్ అని, ఇది దేనికి సపోర్ట్గా ఉంటుంది అంటే మనం తీసుకునే కరెంట్ కండక్ట్ చేస్తుంది కదా, దానికి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ద గ్రిడ్ సపోర్ట్స్ ద మెటీరియల్ అండ్ కండక్ట్స్ కరెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ తీసుకున్నామో వాటి యొక్క డిజైనింగ్ ఎలా ఉంటుందంటే నాకు సేమ్ డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. మనం తీసుకునే పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ సో ఎలా ఉంటుంది అంటే నాకు సేమ్ డిజైన్ ఉంటుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది డిజైన్ అనేది సేమ్, కాకపోతే డిఫరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. డిఫరెంట్ మెటీరియల్స్. ఓకేనా. సో మనం తీసుకునే ప్లేట్స్లో పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్స్ డిజైన్ సేమ్గా తీసుకుంటాం, కానీ మెటీరియల్ మాత్రం ఆపోజిట్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఈ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని కనెక్ట్ చేసుకుంటాం. సో కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇక్కడ మనం ప్లేస్ చేసే ప్లేట్స్ ఎలా కనెక్ట్ చేస్తాము అంటే మనం ప్యారలల్ లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే టు ఇంక్రీజ్ కెపాసిటీ సో సెవరల్ ప్లేట్స్. సో మనం తీసుకునే ప్లేట్స్ అనేటివి ఏం చేస్తారంటే several plates are connected in parallel. సో మన యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే యొక్క ప్లేట్స్ అనే వాటిని ప్యారలల్ లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇది ఇంకోటి లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ ఒక గ్రూప్గా సెట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ప్లేట్ పాజిటివ్ ప్లేట్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో there is always one extra negative plate. సో వన్ ఎక్స్ట్రా నెగిటివ్ ప్లేట్ అని ఎక్స్ట్రాగా తీసుకుంటాం అన్నమాట. కంపేర్ విత్ పాజిటివ్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే నెగిటివ్ ప్లేట్ అని ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటాం అన్నమాట. ఇది ప్లేట్స్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నాకు సపరేటర్. సో మరి సపరేటర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే సో ఇక్కడ చూడండి. సో థర్డ్ వన్ ఏంటంటే నాకు సపరేటర్. సో ఇక్కడ నాకు సపరేటర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అంటే సో జనరల్ మనకు పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ అని రెండు ఉంటాయి కదా, ఇవి ఎలా ఉంటాయి అంటే నాకు చాలా పల్చంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. చాలా పల్చంగా ఉంటాయి అంటే థిన్గా ఉంటాయి. సో ఇక్కడ నాకేంటంటే ఇవి ఇంత థిన్గా ఉంటాయి కదా, ఇన్ బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండేదానికి మనం ఏం చేస్తారంటే రబ్బర్ కానీ, గ్లాస్ కానీ, వుడ్ కానీ, సో ఇలాంటి వాటితో ఏదైతే తయారు చేస్తామో వాటిని మనం ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే
సో ఈ యొక్క సపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సో సపరేటర్స్ ఆర్ థిన్ షీట్స్ placed between positive and negative plates. సో ఎందుకు అంటే టు అవాయిడ్ షార్ట్ సర్క్యూట్ సో దాని సపరేట్ అనేది యూజ్ చేసుకుంటాను అన్నమాట. సో జనరల్ ఏంటంటే ఎలా ఉంటాయంటే, నాకు నాన్ కండక్టివ్ మెటీరియల్ తీసుకుంటాం. సో కండక్టివ్ మెటీరియల్ తీసుకుంటే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఇన్ బిట్వీన్ ప్లేట్స్ మిడిల్ అంటే నాన్ కండక్టివ్ మెటీరియల్ తీసుకోవాలి. సో కాబట్టి దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. సో ఆ యొక్క మెటీరియల్ నాన్ కండక్టింగ్ మెటీరియల్ అంటే ఎలాంటివి, సో లైక్ అదేవిధంగా గ్లాసు, సో అదేవిధంగా రబ్బరు, సో ఇలాంటి వాటిని ప్లేస్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇక్కడ మనము హోల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. ఎందుకు ఈ యొక్క గ్రూవ్స్ కానీ హోల్స్ కానీ ప్లేస్ చేసుకుంటామంటే, ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే తీసుకుంటామో ఆ ఎలక్ట్రోలైట్ అనేది సర్క్యులేషన్ కోసం. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్గా దాని యొక్క రెసిస్టెన్స్ అనేది రిడ్యూస్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఏం చేస్తారంటే గ్రూవ్స్ ఆర్ హోల్స్ ఇవి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ఈ సపరేటర్స్ గ్రూవ్స్ హోల్స్ ప్లేస్ చేస్తాము అంటే, తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో H2SO4 అనేది ఈ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది సర్క్యులేషన్ కోసం. సో ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్. ఇంకో పర్పస్ ఏంటంటే రెడ్యూస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడక్కడ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది సో ఇక్కడ దాకా మనం ఏదైతే 3 పార్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ నాకేంటంటే సపరేట్ అనేది ఏం చేస్తుంది, మనం తీసుకునేది ఇవి సపరేటర్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా, సో మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రో ప్లేట్స్ మిడిల్లో మనం దీన్ని ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే నాకు చాలా పలుచంగా ఉంటాయి, థిన్ షీట్స్ అవి. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ అవుతా ఉంటాయని మనకు షార్ట్ సర్క్యూట్స్ని అవాయిడ్ చేసుకోవడానికి మనం యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో షార్ట్ సర్క్యూట్ని అవాయిడ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వీటిని దేంతో తయారు చేస్తామంటే మనము, సో దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. సో నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు వుడ్, అదేవిధంగా గ్లాసు, సో అదేవిధంగా రబ్బర్, ఇలాంటి వాటితో మనం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఈ యొక్క సపరేటర్స్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. హోల్స్ కానీ గ్రూవ్స్ కానీ ప్లేస్ చేసుకుంటాం. ఈ యొక్క హోల్స్ గ్రూవ్స్ ఎందుకు అంటే మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్ కోసం. సో ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్ కోసం, అదేవిధంగా రెడ్యూస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కోసం. ఓకేనా. సో ఇంటర్నల్గా మనకు ఏంటంటే ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ రిడ్యూస్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం సపరేట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకు, సో ఇక్కడ చూడండి, సో ఇది డయాగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏదైతే గ్రే కలర్లో ఉందో ఇది పాజిటివ్ ప్లేట్, మనం తీసుకున్న లెడ్ ఆక్సైడ్. ఏదైతే గ్రే కలర్లో ఉందో అదేంటంటే మన నెగిటివ్ ప్లేట్. సో ఇన్ బిట్వీన్ సపరేటర్ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. పాజిటివ్ ప్లేట్కి నెగిటివ్ ప్లేట్కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తామంటే సపరేట్ అనేది తీసుకుంటాం. సో ఇలాంటి ప్లేట్స్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక దగ్గర కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అట్లా సెల్ టైప్గా తీసుకుంటాం.
అట్లా డిఫరెంట్ తీసుకొని వాటన్నిటిని మోస్ట్లీ ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే మనము ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే ఆ యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసేది పాజిటివ్లో కనెక్ట్ చేసుకున్నప్పుడే దాని యొక్క లెవెల్ అనేది వోల్టేజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ఎలక్ట్రోలైట్ అన్నమాట. సో ఇప్పుడు దాకా చాలా మంది అడిగే డౌట్, సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఎలక్ట్రోలైట్ సో మనకేంటంటే ఎలక్ట్రోలైట్గా మన జనరల్గా దేన్ని యూస్ చేసుకుంటాం అంటే మనము డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఎక్కువగా తీసుకుంటాం. సో ఎలక్ట్రోలైట్గా మనం ఏం చేస్తారంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? H2SO4. సో జనరల్గా మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏంటంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ H2SO4 అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది ఏం చేస్తారంటే నాకు ఇట్ క్యారీస్ కరెంట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. సో ఇదేం చేస్తుంది? ఇట్ క్యారీస్ కరెంట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. ఓకే, సో దానికోసం ఈ ఎలక్ట్రోలైట్ యూజ్ అవుతుంది. సో ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ అరౌండ్ 1.21. ఇంకోటి ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్స్ అవుతుందంటే ఎలక్ట్రోలైట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ of the cell depends on the condition of electrolyte. ఓకేనా? సో ఇదన్నమాట, ఇది ఎలక్ట్రోలైట్ గురించి. సో ఎడదా క్లియర్ అమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ నాకు వెంట్ క్యాప్స్ అనేటివి మనం జనరల్గా దేంతో మేడప్ అప్ చేస్తామంటే రబ్బర్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ హోల్స్ అనేటివి ఉంటాయి. ఆ హోల్స్ ఎందుకు అంటే ఆ సెల్ కవర్ని ప్లస్ ఎలక్ట్రోలైట్ అనేది అందుకుండా మూవ్ అవ్వకుండా బయట పోకుండా ఉండేదానికి మనం ప్రివెంట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఈ వెంట్ క్యాప్స్ అనేటివి ఏం చేస్తామంటే మనము ఏదైతే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ టైంలో మనకు సమ్ గ్యాసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ గ్యాసెస్ అనేటివి మూవ్ అవడానికి ఈ యొక్క వెంట్ హోల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ సో ఈ అలో గ్యాసెస్ అన్నాం కదా, సో ఫార్మ్ డ్యూరింగ్ చార్జ్ ఆర్ డిశ్చార్జ్. సో ఇలాంటి టైంలో మాత్రం మనకు గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట ఇక్కడ టు ఎగ్జిట్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ వెంట్ క్యాప్స్ అనేటివి రిమూవ్ చేసుకుంటాం. ఎందుకు రిమూవ్ చేస్తామంటే ఇక్కడ వాటర్ ఏదన్నా బ్యాటరీలో పోవేయడానికి కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైడ్రోమీటర్ రీడింగ్స్ తీసుకోవడానికి కానీ. సో వెంట్ క్యాప్స్ ఆర్ రిమూవబుల్. for adding water or taking hydrometer readings. సో దానికి మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది వెంట్ క్యాప్ గురించి. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే నాకు సెల్ టెర్మినల్స్. సో నెక్స్ట్ ఏంటంటే నాకు సెల్ టెర్మినల్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ సెల్ టెర్మినల్స్ అనేటివి 2 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, ఇంకోటేమో నెగిటివ్ టెర్మినల్, ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే మనము లెడ్ అనే మెటీరియల్తో మనం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నమాట. ఇవి ఎట్లా అంటే ఈ సెల్ టెర్మినల్స్ అనేటివి అక్రాస్ ప్లేట్స్ తీసుకుంటాం కదా మనము, పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అనేది. సో ఆ యొక్క ప్లేట్స్ దగ్గర వీటిని ఏం చేస్తారంటే వెల్డింగ్ చేస్తారన్నమాట. సోల్డరింగ్ ద్వారా వీటిని
వెల్డింగ్ చేస్తాం అన్నమాట మనం. సో ఇది సింపుల్ ఇది. సో సెల్ టెర్మినల్స్ అంటే ఏంటంటే, సో ఇందులో ఈచ్ సెల్ మనం తీసుకునే సెల్కి ఈచ్ సెల్ హ్యాస్ 2 టెర్మినల్స్. ఇది మనకు అందరూ తెలిసిన పాయింటే. సో ఈచ్ సెల్ హ్యాస్ 2 టెర్మినల్స్. సో ఆ 2 టెర్మినల్స్ ఏవేవి, ఒకటేమో పాజిటివ్, ఇంకోటేమో నెగిటివ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ఈ టెర్మినల్స్ అనేవి దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే, సో లెడ్తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో కాబట్టి టెర్మినల్స్ ఆర్ మేడ్ ఆఫ్ లెడ్. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే, మనం తీసుకునే ఏదైతే ప్లేట్స్ ఉంటాయో ఆ ప్లేట్స్ ఏం చేస్తారంటే మనం వెల్డింగ్ చేస్తాం. సో ప్లేట్స్ ఆర్ వెల్డెడ్ ఆర్ లేదు అంటే సోల్డరింగ్ చేస్తాం, ఆర్ సోల్డర్. సో ఎక్కడ చేస్తామంటే అక్రాస్ ఈ టెర్మినల్స్ యాడ్ తీసుకున్నాం అక్కడ టు దిస్ టెర్మినల్స్. సో టెర్మినల్ దగ్గర చేస్తాము. ఎందుకు అంటే ఎక్స్టర్నల్గా కనెక్షన్ ఇచ్చుకోవడానికి, ఫర్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ టెర్మినల్స్ అనేవాడిని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నాకు ఇంటర్ సెల్ కనెక్టర్. సో ఇంటర్ సెల్ కనెక్టర్, ఈ యొక్క ఇంటర్ సెల్ కనెక్టర్ ఎందుకు యూస్ చేస్తాము ఏంటి అంటే, సో ఈ ఇంటర్ సెల్ కనెక్టర్ అనేది జనరల్గా మనం తీసుకునే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో వాటిని సిరీస్లో కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్ సెల్ కనెక్టర్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో మనం తీసుకునే ఈ యొక్క సెల్లో పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉంటాయి కదా. ఇందులో ఏంటంటే ఒక పాజిటివ్ ప్లేట్ని ఇంకొక దానికి నెక్స్ట్ ఉండే అంటే 2 సెల్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్లో ఒక పాజిటివ్ టెర్మినల్, ఇంకో సెల్ నెగిటివ్ టెర్మినల్, అట్లా ఆల్టర్నేట్గా కనెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క సెల్ కనెక్టర్స్ అనే వాటిని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట ఇందులో. ఓకేనా. సో దానికోసం ఆ పర్పస్ కోసం మాత్రం ఈ యొక్క సెల్ కనెక్టర్ అనేదాన్ని మనం యూస్ చేసుకుంటాం. అంటే ఎందుకు అంటే సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక సెల్ యొక్క పాజిటివ్ ప్లేట్ని నెక్స్ట్ సెల్ యొక్క నెగిటివ్ ప్లేట్తో ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీన్ని దేంతో తయారు చేస్తాము అంటే లెడ్ అలాయ్తో తయారు చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఏదైతే పవర్ సప్లై ఉంటుందో ఆ కరెంట్ని క్యారీ చేసుకునే దానికి విత్ రెస్పెక్ట్ లోడ్తో క్యారీ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో అది ఈ యొక్క ఇంటర్ సెల్ కనెక్టర్ యొక్క పర్పస్. సో ఇంటర్ సెల్ యొక్క పర్పస్ ఏంటంటే, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము, యూజ్డ్ టు కనెక్ట్ సెల్స్ ఇన్ సిరీస్. సో యూజ్డ్ టు కనెక్ట్ సెల్స్ ఇన్ సిరీస్. ఓకే, దానికోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇట్ కనెక్ట్స్ ది పాజిటివ్ ప్లేట్. ఇట్ కనెక్ట్ ది పాజిటివ్ ప్లేట్ ఆఫ్ సెల్, one cell to the negative cell of the another plate. అలా కనెక్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద నెక్స్ట్ సెల్. ఓకే, సో దీన్ని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ఈ ఇంటర్ సెల్ కనెక్టర్ అంటే ఇక్కడ మనకు, సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లెడ్ అలాయ్. సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ లెడ్ అలాయ్. సో అది ఇంకోటి ఇది ఎలా ఉంటుంది అంటే నాకు థిక్గా ఉంటుంది అన్నమాట. సో ఇట్ మస్ట్ బి థిక్. ఎందుకు థిక్గా ఉండాలంటే కరెంట్ క్యారీ చేస్తుంది కాబట్టి. సో ఇట్ మస్ట్ బి థిక్ ఎనఫ్ సో టు క్యారీ ద లోడ్, కరెంట్. సో వితౌట్ హీటింగ్. ఓకేనా. సో దానికోసం మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట, వితౌట్ హీటింగ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాటమ్ కవర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం అన్నమాట ఇదే లెడ్ యాసిడ్ సెల్లో. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే మనకు బాటమ్
సో బాటమ్ గ్రూవ్డ్ సపోర్ట్ బ్లాక్స్ అంటారు, బాటమ్ గ్రూవ్డ్ సపోర్ట్ బ్లాక్స్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క బాటమ్ గ్రూవ్డ్ సెల్ సపోర్ట్ బ్లాక్స్ అనే వాటిని, ఇది కంటైనర్ ఏదైతే ఉంటుందో మనం తీసుకునే కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్లో బాటమ్ సైడ్ తీసుకుంటాం అన్నమాట దీన్ని. ఇది ఎందుకు అంటే మనం తీసుకునే గ్రూవ్డ్ సపోర్ట్ బ్లాక్స్కి ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్కి ఇది ఏం చేస్తారంటే ఆ ప్లేట్స్ నిల్చునే దానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. మనకేంటంటే హారిజాంటల్ వర్టికల్ ప్లేట్స్లో ప్లేస్ చేస్తూ ఉంటాం, అట్లా వర్టికల్గా అంటే నిల్చోబెట్టడానికి ప్లేట్స్, మనం తీసుకునే ప్లేట్స్ అనేది నిల్చోబెట్టడానికి ఇది సపోర్టింగ్ యూజ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ ఈ బాటంలో మనకి ఏం చేస్తామంటే సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే మనం తీసుకునే ఈ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అనేది, సో వాటిలో ఉండే ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ లేదు వాటి ఇంకేదన్నా సమ్ మెటీరియల్ ఏదైనా ఉంటే హీట్ అయినప్పుడు అదేమవుతుందంటే ఏదైనా డిశ్చార్జ్ చేస్తూ ఉంటాయి. సో ఆ యొక్క వేస్ట్ పార్ట్ అంతా కింద నుంచి మనం రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అందుకని మనం తీసుకునే ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఈ బాటమ్ అనే దగ్గర కొంత స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ నాకు ఇట్ ఈస్ ఫిట్టెడ్ ఎట్ బాటమ్. సో ఫిట్టెడ్ ఎట్ ది బాటమ్, ఫిట్టెడ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ద కంటైనర్. సో ఎందుకు అంటే టు సపోర్ట్ అండ్ హోల్డ్ ది ప్లేట్ ఇన్ పొజిషన్. సో మనం తీసుకునే ప్లేట్స్ అనే వాటిని సపోర్ట్ చేయడానికి అంటే వాటిని నిలబెట్టడానికి యూస్ చేస్తాం అన్నమాట దీన్ని. ఓకేనా. బాటమ్ గ్రూప్ సపోర్ట్ బ్లాక్స్ అనే వాటి. నెక్స్ట్ ఇంకో పారామీటర్ ఏంటంటే నాకు టెర్మినల్ పోస్ట్ అనేది ఉంది, ఇది లాస్ట్ పాయింట్. ఈ టెర్మినల్ పోస్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనకు, సో మనం తీసుకునే ఏదైతే ఇంటర్సెల్ కనెక్టర్స్ ఉంటాయో అవి సో స్ట్రైట్గా ఉంటాయి, అంటే పొడవుగా ఉంటాయి అన్నమాట మనకు అవి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ అంటే రెండు తీసుకుంటాం కదా. జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే నెగిటివ్ అనేది పాజిటివ్ కన్నా చిన్నగా ఉంటుంది, అంటే స్మాల్ లెంత్ ఉంటుంది అన్నమాట, లెంత్ అనేది. సో అలాంటప్పుడు మనకు కనెక్షన్స్ ఇచ్చుకునే దానికి ప్రాబ్లం అవుతుంది. మనం తీసుకునే ప్లేట్స్లో పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్స్లో నెగిటివ్ అనేది ఏంటంటే పొట్టిగా ఉంటుంది అన్నమాట. సో పాజిటివ్ ప్లేట్ అనేది పొడుగ్గా ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ ప్లేట్ అనేది సైజ్ అనేది లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు నాకు అన్నిటిని ఒకే దగ్గర జాయింట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. దానికోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క టెర్మినల్ పోర్షన్ దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఎడదా క్లియర్ అమ్మా. టెర్మినల్ పోస్ట్. సో టెర్మినల్ పోస్ట్ సో ఇది జనరల్గా ఎందుకు యూస్ చేస్తామని నేను చెప్పానంటే మీకు, సో మనం ఏదైతే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ తీసుకుంటామో ఈ యొక్క నెగిటివ్ ప్లేట్ అనేది పాజిటివ్ ప్లేట్తో కంపేర్ చేసినప్పుడు లెంత్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ టెర్మినల్ పోస్ట్ దాన్ని కనెక్ట్ చేసుకునేసి దాని ద్వారా అన్నిటి ఒకే సైజ్ వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తాం ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు అప్వర్డ్ ఎక్స్టెన్షన్, సో అప్వర్డ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఈచ్ ఇంటర్సెల్ connector passing through the cell cover, for cable connections. ఓకేనా. సో ఎక్కడ ఇది అవుట్ సైడ్ సర్క్యూట్. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ నెగిటివ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ ప్లేట్స్ అనేటివి షార్ట్ లెంత్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ పాయింట్ కూడా చదవండి. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క టెర్మినల్ పోస్ట్ అనేది మనం నెగిటివ్ టెర్మినల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ
ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది నెగిటివ్ టెర్మినల్ పోస్ట్ అంటారు వీటిని. ఇది ఎలా ఉంటుంది అంటే నాకు స్మాల్గా ఉంటుంది. సో యూజువల్లీ స్మాలర్ ఇన్ డయామీటర్ దెన్ పాజిటివ్. ఓకేనా? సో ఇదన్నమాట, ఇది టెర్మినల్ పోస్ట్ గురించి. సో ఇప్పుడు మనం ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏం జరుగుతాయి ఏంటనే చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఇంటర్నల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా లెడ్ యాసిడ్ సెల్లో. సో ఇప్పుడు నాకేంటంటే కెమికల్ రియాక్షన్స్ సో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్. సో ఇక్కడ నాకేంటంటే 2 స్టేజ్లుగా తీసుకుంటాం మనము. అంటే ఛార్జింగ్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అనేటట్టు 2 టైప్స్గా తీసుకుంటాం. సో డిశ్చార్జింగ్ అప్పుడు నాకేమవుతుంది, అదేవిధంగా ఛార్జింగ్ అప్పుడు నాకేమవుతుంది అనేటట్టుగా చూస్తాం అన్నమాట. సో డిశ్చార్జింగ్, ఛార్జింగ్. సో అట్లా 2 కేసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ డిశ్చార్జింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు జనరల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇది డిశ్చార్జింగ్, ఇది ఛార్జింగ్. సో మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యానోడ్, క్యాథోడ్ అని 2 ఉంటాయి మనకు. ఒకటేమో పాజిటివ్, ఒకటేమో నెగిటివ్, అంటే యానోడ్, క్యాథోడ్. సో యానోడ్ దగ్గర మనం తీసుకున్నది ఏంటంటే లెడ్ ఆక్సైడ్ అనేది తీసుకుంటాం, అంటే PbO2. సో లెడ్ ఆక్సైడ్ మనం దేన్ని ఇండికేట్ చేసుకుంటాం అంటే PbO2తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుంది, నాకు డార్క్ చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే ఏది, సో ఇది ఓకేనా, బ్రౌన్ కలర్లో ఉంటుంది. డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా క్యాథోడ్. సో ఇదేమో యానోడ్ అన్నమాట. ఇదేంటిది యానోడ్. సో ఇదేంటంటే ఇది క్యాథోడ్. ఓకేనా, ఇది క్యాథోడ్. సో ఇక్కడ నాకేంటంటే ఈ క్యాథోడ్ అనేది ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే లెడ్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. సో యానోడ్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది, క్యాథోడ్ ఏమో గ్రే కలర్లో ఉంటుంది. సో యానోడ్ మనం పాజిటివ్ ఇండికేట్ చేసుకుంటాం, క్యాథోడ్ని నెగిటివ్ ఇండికేట్ చేసుకుంటాం. యానోడ్లో తీసుకునేది ఏంటంటే లెడ్ ఆక్సైడ్ తీసుకుంటాం, క్యాథోడ్లో ఏంటంటే స్పాంజ్ లెడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే వాటర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నాకు వాటర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ అంటే డిశ్చార్జింగ్ టైంలో నేను చెప్పేది, డిశ్చార్జింగ్ టైంలో నేను చెప్పే ప్రాసెస్ అంతా. సో ఎప్పుడైతే వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో జనరల్గా మనకు లెడ్ ఆక్సైడ్ మనకి ఏదైతే తీసుకుంటామో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క, సో మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే నాకు 1.1 ఉండాలి. సో ఎప్పుడైతే ఇక్కడ మనం వాటర్ అనేది ప్లేస్ చేసుకుంటామో ఆ వాటర్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుందో సో అప్పుడు నాకు ఈ యొక్క గ్రావిటీ అనేది ఏమవుతుందంటే నాకు 1.28 అవుతుంది. 1.28 అవుతుంది. సో దాంతో పాటుగా మనకు బ్యాటరీ వోల్టేజ్ ఏదైతే ఉందో దాని యొక్క ఈఎంఎఫ్ వాల్యూ అనేది, అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని యొక్క వాల్యూ ఈఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే నాకు 2 వోల్ట్స్ అవుతుంది అన్నమాట. అంటే జనరల్గా ఎంత ఉంటుంది అంటే నాకు ఇది 1.8 వోల్ట్స్ ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ నాకేమైపోతుందంటే ఇది ఈ కండిషన్లో 2 వోల్ట్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క డిశ్చార్జింగ్ టైంలో నాకేమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కంప్లీట్ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో డిశ్చార్జ్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో యానోడ్ ఏదైతే ఉంటుందో ఆ యానోడ్కి లెడ్ ఆక్సైడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఎలా డార్క్ చాక్లెట్, సో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకేనా? మనం తీసుకునే యానోడ్ అనేది. ఇంకోటి ఏంటంటే క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర ఏం తీసుకుంటాం, లెడ్ తీసుకుంటాం. ఇది లెడ్ ఆక్సైడ్ ఇది. సో లెడ్ పెరాక్సైడ్ అంటారు దాన్ని, లెడ్ పెరాక్సైడ్. ఓకేనా? PbO2 లెడ్ పెరాక్సైడ్ అంటారు.
సో ఇది లెడ్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక డిశ్చార్జింగ్ పీరియడ్లో వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో యాజ్ వాటర్ ఈజ్ కన్స్యూమ్డ్, సో ఈ టైంలో నాకేమవుతుందంటే ద స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ టు ఎంత అంటే, సో ఇనిషియల్గా 1.21 ఉండేది ఏమవుతుంది నాకు ఇక్కడ 1.28 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీకు చాలా ఎగ్జామ్స్ అడిగేది ఈ పాయింట్. సో నెక్స్ట్ దాంతో పాటుగా ఏదైతే ఉందో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇదేంది ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, ఇది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత అంటే ఇది 2 volts ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఇందులో నాకేమవుద్దంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కంప్లీట్గా నాకేమవుద్దంటే కెమికల్ ఎనర్జీగా మారిపోతుంది. సో ఎలక్ట్రికల్ నుంచి కెమికల్గా ఇది ఏమవుతుందంటే నాకు చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఎలక్ట్రికల్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట డిశ్చార్జింగ్లో. ఓకేనా. సో ఇది డిశ్చార్జింగ్ గురించి. ఓమా. సో డిశ్చార్జింగ్ టైంలో మనం ఏం చేస్తాం, యానోడ్ ఏదైతే ఉంటుందో ఆ యానోడ్ దగ్గర ఏం తీసుకుంటాం, లెడ్ పెరాక్సైడ్ తీసుకుంటాం. సో ఇది నాకు ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు డార్క్ చాక్లెట్ కలరు. సో దీన్నే మనం ఏమంటాం అంటే బ్రౌన్ కలర్ అంటాం. ఈ కలర్లో ఉంటుంది అన్నమాట యానోడ్. సో నెక్స్ట్ క్యాథోడ్కి వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకునేది ఏం తీసుకుంటాం అంటే మనము లెడ్ తీసుకుంటాం. లెడ్ అంటే పీబీ. సో ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా. ఇది క్యాథోడ్. నెక్స్ట్ ఏం చేస్తాము, వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడు డిశ్చార్జింగ్ అప్పుడు. సో వాటర్ ఈస్ కన్జ్యూమ్డ్. సో అప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుందంటే నాకు దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది, దేని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మనం తీసుకునే ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత అంటే 1.28. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది దేనిది, సెల్, మనం తీసుకునే సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ టు అబౌట్ ఎంత అంటే నాకు 2 volts అన్నమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డ్యూరింగ్ డిశ్చార్జింగ్ టైంలో, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అన్నమాట నాకు ఇక్కడ. ఓకేనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో మీరు ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ రాసినారంటే మీకు అలాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో బ్యాటరీ గురించి, ఛార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, డిశ్చార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ ఏమవుతుంది, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఏమవుతుంది ఎలక్ట్రోలైట్కి, ఇలాంటివి అడుగుతుంటాడు అన్నమాట అక్కడ. ఓకేనా. ఇది డిశ్చార్జింగ్ గురించి. ఇప్పుడు ఛార్జింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఛార్జింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ యొక్క ఛార్జింగ్ దాంట్లో ఇక్కడ పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఉంటాయి. ఇందులో పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్, ఇది పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే ఇక్కడ నాకేంటంటే పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే 2H+ అంటాం. అంటే 2 హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా మూవ్ అవుతాయి అంటే టువార్డ్స్ క్యాథోడ్కి మూవ్ అవుతాయి. టువార్డ్స్ క్యాథోడ్. ఓకేనా. టువార్డ్స్ క్యాథోడ్కి మూవ్ అవుతాయి హైడ్రోజన్ అయాన్స్. అదే నాకు ఇక్కడ మన దగ్గర సల్ఫేట్ అయాన్స్ ఉంటాయి, అంటే SO4 ఏవైతే ఉంటాయో ఇందులో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇవి ఎలా మూవ్ అవుతాయి అంటే
టువార్డ్స్ యానోడ్. సో హైడ్రోజన్ అయాన్స్ ఏమో క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతాయి, సల్ఫర్ డైఆక్సైడ్ దగ్గర ఉన్న అయాన్స్ ఏమో యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి. సో ఇలా మూవ్ అయ్యేప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్లో ఉంది చూడండి. సో ఈ యొక్క కెమికల్ రియాక్షన్ అనేది చేంజ్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అన్నమాట. సో దీనికి నేను ఇక్కడ రాస్తాను. సో ఇందులో మనకి ఏంటంటే ఈ యొక్క ఛార్జింగ్ టైంలో ఎప్పుడైతే నేను డీసీ సప్లై అనేది ఇస్తానో డ్యూరింగ్ ఛార్జింగ్ సో ఈ యొక్క డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ డీసీ సప్లై అనేది ఇస్తాం. డీసీ సప్లై అనేది ఇస్తాం అన్నమాట. సో డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఈ యొక్క పాజిటివ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, పాజిటివ్ హైడ్రోజన్ అంటే అయాన్స్ నేను చెప్పేది. సో దీన్ని మనం 2H+ అంటాం. ఓకేనా. ఈ యొక్క H+ అయాన్స్ అనేటివి మూవ్ టువార్డ్స్ ది క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతాయి అన్నమాట హైడ్రోజన్ అయాన్స్ అన్నటివి. అదేవిధంగా నెగిటివ్ సల్ఫేట్ ఏదైతే ఉందో ఆ యొక్క నెగిటివ్ సల్ఫేట్ అయాన్స్ అనేటివి అంటే SO4 2- అంటే 2 ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇది ఈ నెగిటివ్ అనేటివి 2 అయాన్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఇది ఎలా మూవ్ అవుతాయంటే మూవ్ టువార్డ్స్ ది యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి అన్నమాట ఇది. ఓకేనా, యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఈ రెండింటిని బేస్ చేసుకొని కెమికల్ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది అంటే యానోడ్ దగ్గర చూద్దాం. సో మనం తీసుకునే యానోడ్ దగ్గర ఈక్వేషన్ ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి ఏమైంది, యానోడ్ దగ్గరికి సల్ఫేట్ అయాన్స్ అనేది వచ్చాయి కాబట్టి SO4 2- ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది సల్ఫర్ ఆక్సైడ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు సమ్ వాటర్ మాలిక్యూల్స్. సో దీంతో రియాక్షన్ అయినప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే నాకు లెడ్ ఆక్సైడ్ ప్లస్ 2H2SO4 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది నాకు ఫామ్ అవుతుంది అన్నమాట ఇక్కడ యానోడ్ దగ్గర. అదే నాకు క్యాథోడ్ దగ్గర చూసామనుకోండి. సో క్యాథోడ్ దగ్గరకు వచ్చేకాడికి నాకేమవుతుందంటే ఇది మనం తీసుకునేది లెడ్ సల్ఫేట్ ప్లస్ 2 times ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఇది నాకేమవుతుందంటే లెడ్ ప్లస్ H2SO4 అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఇవి ఉండాలమ్మా, ఇది లెడ్ సల్ఫేట్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు నాకు ఇది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది కెమికల్ రియాక్షన్స్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్. సో ఇది క్లియర్ అమ్మా ఇక్కడ దాకా? ఏమైనా డౌట్ ఉంది?